ఏపీపై వరుణుడి దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోతుండగా మరో పిడుగు లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక అల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగ్గా పంట పొలాలు వరద నీటిలో నానుతున్నాయి. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం పరిధిలోని వంశధార, నాగావళి నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వంశధార పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడటంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. ఫలితంగా వంశధార నది గొట్టా బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 88,179 క్యూసెక్కులుగా నమోదు కాగా, నాగావళి నది తోటపల్లి వద్ద ఇన్ఫ్లో 18,638, అవుట్ఫ్లో 36,339 క్యూసెక్కులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ముప్పు నెలకొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ పరిణామాల మధ్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరదలు క్రమంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ పిడుగులు, ఈదురుగాలులు, వర్షాల దాడి కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్ర ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.